అడుగుతుంది నిన్నే చెప్పు. స్పీక్ అవుట్. నా ఫ్రెండ్ చెప్పింది నిజమా కాదా? ఎస్ ఆర్ నో? నిత్య ప్రతికే ఉందా? నువ్వు స్వరూప ఆంటీ కూతురువా? నిత్య నీ చెల్లెలా? గంగిరెత్తులా తలూపడం కాదు, నోరు తెరిచి సమాధానం చెప్పు. అవునండి, నా కన్న తల్లి తులసి కాదు, స్వరూప. నిత్య నేను తన కూతుళ్ళం, కవల పిల్లలం. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి. తెలిసిన వెంటనే ఎందుకు చెప్పలేదని చెప్పాలనుకున్నాను, కానీ టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నావు. ఇదేనా? ఇంకెన్నిసార్లు నన్ను మోసం చేస్తావు? ఇంకెన్నాళ్ళు నాతో ఆడుకుంటావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అది కాదు. Shut up! మాట్లాడకు. నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నిన్ను ఎంతగా నమ్మాను, ప్రాణంలా ప్రేమించాను, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నువ్వే చేసావు. ముందు నువ్వే నిత్య అన్నావు, తర్వాత నిత్యను కాదు మంగని అన్నావు. నిత్య చనిపోయింది అన్నావు. స్వరూప అంటే తల్లి లాంటిది అన్నావు. ఇప్పుడు తన్ని కన్న తల్లి అంటున్నావు. నిత్య బ్రతికే ఉందంటున్నావు. మీ ఇద్దరు అక్క చెల్లెలు అంటున్నావు. ఏది అబద్ధం, ఏది నిజం? లేదండి, మాట్లాడుతూ నువ్వు. మాట్లాడద్దన్నానా? ఇందుకే నా ఇంటికి దత్తత వెళ్ళావు? ఎందుకే నా ఆస్తిని తీసుకున్నావు? ఎందుక చీటికి మాటికి ఆ ఇంటికి పరుగులు తీస్తున్నావు? ఎప్పుడు నీ పక్కనే ఉంటున్న నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నీలో ఇంత విషయాన్ని దాచుకుంటావా? ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? నువ్వెవరో చెప్తే మేమేమైనా అంటావా? ఇంత పెద్ద విషయాన్ని ఎలాగ దాచాలనిపించిందమ్మా? స్వరూప నిత్య చెప్పలేదంటే ఒక అర్థం ఉందమ్మా. కనీసం నువ్వైనా చెప్పాలి కదమ్మా. ఎందుకు ఇలా చేసావు? ఇంకా దీంతో మాట్లాడి ఇలాంటి చీటర్ ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పదమే బయటికి. ఏం మాట్లాడుతున్నావురా? మంగ బయటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఉండి తను ఎవరు ఉద్ధరించాలి చేసి? తన మోసాలు అబద్ధాలు ఇంకెన్నాళ్ళు మనం నమ్ముతూ ఉండాలి? తొందరపడుతున్నానా? తను ఏ కారణంతో చెప్పలేకపోయిందో తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకోవాలి పిన్ని? తను పూటకు అబద్ధం చెప్తుంది, రోజుకో మోసం చేస్తుంది. తనలో నిజాయితీ లేదు. లేదండి, నేను మోసం చేయలేదండి, అబద్ధం కూడా చెప్పలేదు. నిజాన్ని మాత్రమే దాచాను. ఆ నిజం కూడా నాకు నిన్న మొన్నే తెలిసిందండి. అవును సార్, మేడం గారు చెప్పేది నిజమండి. నువ్వు మధ్యలో మాట్లాడొచ్చారి. తనకి సపోర్ట్ చేసావంటే తనకు పట్టిన గతి నీకు పడుతుంది. ఇప్పుడేమైంది చెయ్యి? తను నిత్య సిస్టర్ కాకూడదా? నిత్య బ్రతికొండకూడదా? రే, ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. హే, నీకొక్కసారి చెప్తే చౌకే కదా, బయటికెళ్ళు. గెట్ అవుట్.
కడుపుతో ఉన్న పిల్లని ఎలా పంపిస్తావురా? పాపంరా, అది నీ పెళ్ళావురా. తన కడుపులో నీ బిడ్డుంది. తన కడుపులో ఉన్నది నా బిడ్డ కాదు చాచి, విషం. తొందరపడకు బాబు, మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. ఇక మాటలేవు. కడుపుతో ఉన్నా క్యాన్సర్తో ఉన్నా తన్నా కొద్దు, వదిలేస్తున్నాను. పదవే. మీరు ఇంకొకరు కూడా దీనికోసం ముందుకేద్దు. నడవే. ఏమండి ఏమండి నేను చెప్పేది గెట్ అవుట్. ఏమండి మంగా, అయ్యో, ఇప్పుడు నేను కిందకు వెళ్తే అదే జరుగుతుంది. ఆయన నన్ను అసహించుకొని ఇంట్లోంచి గంటేస్తారు. ఎలా తప్పించుకునేది? ఏం చెయ్యాలి? చంద్రిక, మంగెందుకు అలా అరిసిందంటావు? ఏముంది, జరగబోయేది ఊహించుకుంటుంది. గెంటేస్తే గౌకక్క పెట్టక చస్తుందా? మంగా, 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 డోర్ తీ, డోర్ తీ మంగా. మంగా, లోపడి చేస్తున్నావు. ఓపెన్ ద డోర్. మంగా, మంగా, ఓపెన్ ద డోర్. ఏమైంది మంగా? ఎందుకు అరిచావు? ఏం లేదండి. ఏంటి అదోలో ఉన్నావు? చోటు పట్టే ఎందుకు? ఆ, ఏం లేదండి, నేను బానే ఉన్నాను. నిజం చెప్పు, మళ్ళీ వామిటింగ్స్ అయ్యాయా? పద కిందకి వెళ్దాం, అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద బంగారం. నా ఫ్రెండ్ నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైట్ అవుతున్నాడు. వాడికి సర్ప్రైజో షాకో ఇవ్వాలి. పద. బాబు కూర్చో. అయిపోయింది చంద్రిక, బ్రహ్మాండం బద్దలైపోబోతుంది. తినేరా, మై స్వీట్ అండ్ క్యూటెస్ట్ వైఫ్ అలువేలు మంగ తయారు. ఏంట్రా అలా చూస్తున్నావు? తనేదో నీకు ముందే పరిచయం ఉన్నట్టు. నమస్కారం అండి.
నా పేరు విజయ్. అమెరికాలో ఉంటాను. జై నేను కలిసి చదువుకున్నాం. ఒకే ప్లేట్ ఒకే బెడ్. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అవన్నీ నేను తనకి ఎప్పుడో చెప్పేసి వెళ్ళారా. ముందు తను ఎలా ఉందో చెప్పు. నేను చెప్పినట్టుగానే ఉందా? ఎస్ జై, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయితే నేను అబద్ధం చెప్పలేదు, ఒప్పుకున్నావు అనమాట. నువ్వెప్పుడు నిజమే చెప్తావు కదరా. మంగ, వీడి పెళ్లి చూపులు సక్సెస్ అంట. ఆ అమ్మాయి సూపర్గా ఉందంట. మ్యారేజ్ ఫిక్స్. చూడు, వీడి పెళ్లి మనం దగ్గరుండి చేయాలి. రేయ్, నా వైఫ్ని చూసావు కదా, ఇప్పుడు నీ ఫియాన్సీని చూపించు. తొందర ఏముందిరా, మీ ఆవిడ నేను లైవ్లో చూశాను. నాకు కాబోయే ఆవిడని కూడా నువ్వు లైవ్లో చూద్దు గానీ. అలా అంటావా? ఆల్రైట్, ఫైన్. ఎంతకీ నీ వెడ్డింగ్ ఏ స్టైల్లో చేయించుకుంటావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇటాలియన్, జపనీస్, చైనీస్? రే ఆపరా. నా పిల్లేమైనా వంట పలానా స్టైల్లో చేయించమని చెప్పడానికి? అది కాదురా, డెస్టినేషన్ మ్యారేజ్ అని అవని ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ పెళ్లి కబుర్లు తర్వాత, ముందు భోజనం చేద్దాం పదండి అందరూ. అవును బాబు, వేడిగా తింటేనే బాగుంటుంది, లేదంటే వంటలన్నీ చల్లారిపోతాయి. పదండి పదండి. పదరా. రండి. రారా. పదండి. రండి మేడం. ఏమిటి మేడం, సార్ ఫ్రెండ్కి మీరు ముందే తెలుసు కదా, తెలియనట్టు ప్రవర్తించారేమిటి? అదే నాకు అర్థం కాలేదు చారి గారు. వీడి కళ్ళమైనా కాకులెత్తుకెళ్ళే చంద్రిక. నిన్న నిత్య పెళ్లి చూపుల్లో మంగన్ చూశాడు కదా, ఓ తెలియనట్టు పెద్ద కటింగ్ ఇస్తున్నాడు. వాడు కూడా యాక్టింగ్ మొదలు పెట్టినట్టున్నాడు, లేకపోతే ఇప్పటికీ రచ్చరచ్చ అయ్యేది. అతను ఎందుకు అలా చేశాడో తెలియకపోయినా నన్ను మాత్రం కాపాడారు చారి గారు. అవును మేడం, సార్కు నిజం తెలిసిపోయి ఉంటే పెద్ద యుద్ధమే జరిగి ఉండేదండి. మీరు పదని భోంచెద్దురు గాని. వాడు మంగనే పట్టించుకున్నప్పుడు మనల్ని పట్టించుకుంటాడు. ఇంకా మన మొక్కలకి ఈ మట్టెందుకు, కడిగేసుకున్నా పద. పదండి. ముందు ముందు వాళ్ళు వేసి ఇంకెన్ని నాటకాలు చూడాలో. కడిగేసుకుందాం పదండి. ఏంట్రా, యుఎస్లో పిజ్జా బర్గర్లు అలవాటు పడి ఇండియన్ ఫుడ్ ఎక్కట్లేదా? అదేం లేదురా. మరేంట్రా సరిగ్గా తినట్లేదు? ఏం బాబు, వంటలు రుచిగా లేవా? నో నో నో, చాలా టేస్టీగా ఉన్నాయి బామ్మగారు. అయితే తినరా. తింటున్నానురా. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నా పేరులో పెద్ద గజిబిజి గందరగోళం లేరా? అంటే చాలా పెద్ద స్టోరీరా. చెప్పు, వింటూ తింటాను. నీకు తెలుసు కదరా, నాకు నెంబర్ 1 అవ్వాలని గోల్ ఉండేదని. అవును, ఏ రోజుకైనా టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతామని చెప్పేవాడివి. చాలా కష్టపడి సెకండ్ ప్లేస్కి వచ్చాను.
ఫస్ట్ ప్లేస్లో స్వరూప శ్రీనివాస్ అనేవాడు ఉండేవారు. ఏం చేస్తే ఫస్ట్ ప్లేస్కి వస్తానని ఒకసారి ఆవిడని అడిగాను. తను నేను నచ్చి తన డాటర్ నిత్య శ్రీనివాస్ని పెళ్లి చేసుకోమంది. అప్పుడు నా గోల్ కంటే ఏది ముఖ్యం కాదనిపించింది. అలా నిత్యతో పెళ్లి ఒప్పుకున్నాను. నిత్యని ప్రేమించినట్టు నటించాను. కొన్నాళ్ళ తర్వాత మా పెళ్ళి అయిపోయిందిరా. పెళ్ళైన తర్వాత తెలిసింది నేను తాళి కట్టింది నిత్య కాదు, అచ్చం నిత్యలా ఉండే ఇగో ఈ మంగ తయారీకి. వాట్? చెప్పాను కదరా చాలా ట్విస్టులు ఉన్నాయని. నిత్య ప్లేస్లోకి మంగ ఎప్పుడు వచ్చిందో తెలీదు, బట్ మంగ వచ్చాక నేను మారిపోయానురా. కాదురా, తనే నన్ను మార్చింది. మెటీరియలిస్ట్గా ఉన్న నన్ను మనిషిని చేసింది. మనుషుల్ని ప్రేమించేలా చేసింది. నేను మంగ ప్రేమలో పడిపోయానురా. ఎంతలా అంటే నన్ను నేను మర్చిపోయేంతలా. ఒకరోజు తనే చెప్పిందిరా, నేను నిత్యను కాదు మంగని, నిత్య చనిపోయింది అని. వాట్? నిత్య చనిపోయిందా? అవును బాబు, ప్రమాదవశాత్తు చనిపోయింది. నిత్యమంగా ఒకేలా ఉంటారు, కవల పిల్లల్లా. నిత్య మంగ వేర్వేరు తల్లుల పిల్లలు, కానీ భగవంతుడు ఇద్దరికీ ఒకే రూపం ఇచ్చాడు. నిజమే విజయ్, నిత్య లేని లోటు తీర్చడానికి మంగ స్వరూపం ఆంటీ కూతురుగా దత్తత వెళ్ళింది. ఇలా చాలా చాలా జరిగాయిలేరా. ఫైనలీ వీఆర్ హ్యాపీ రా. నిత్యని పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ ఎలా ఉండదో తెలియదు, కానీ మంగ నా జీవితాన్ని ఆనందమయం చేసింది. నేను చాలా లక్కీరా. త్వరలోనే మంగ నాకు చిన్న పాపనివ్వబోతుంది. రేయ్, ఏంట్రా లేచో? నా స్టోరీ చెప్పి బోర్ కొట్టించానా? అదేం లేదురా, కడుపు నిండా తిన్నాను, తృప్తిగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? అది ఆయన ముందు మీరు నిజం చెప్పనందుకు. ఎందుకని మీరు నిజం చెప్పలేదో నాకు అర్థం కాలేదు. మీరేంటో, మీరెలాంటివారో నిన్ననే నేను చూశాను. మీలాంటి మంచివారు మీ భర్త దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనిపించింది. మీకు సపోర్ట్గా ఉండాలనుకున్నాను, అందుకే వాడి ముందు ఏమి తెలియనట్టు నటించాను. కాదండి, మీరు నన్ను కాపాడారు. ఆయనకి నిజం తెలిస్తే ఏం చేసుండేవారేమోనని ఊహించుకోవడానికి భయంగా ఉంది. అందుకే నేను చాలాసేపు మీ ముందుకు రావడానికి సంకోచించాను. ఆయన బలవంత పెడితే వచ్చాను. నాకు అర్థమైంది. జై వాళ్ళ ఆంటీ అంకుల్ని పిలిచినప్పుడే ఏదో ఉంది అనుకున్నాను. మిమ్మల్ని చూశాక అది కన్ఫర్మ్ అయింది. ఆయనకి కొన్ని విషయాలు తెలియవు. నేను స్వరూప గారి కూతుర్ని కాదని, నిత్య చనిపోయిందని ఆయన అనుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు ఆయనకి ఈ విషయాలేవి తెలియకపోవటమే మంచిది. డోంట్ వరీ. భార్యగా మీరు ఎలా నిజాన్ని దాచుతున్నారో ఒక ఫ్రెండ్గా నేను కూడా అదే చేస్తున్నాను. మీలాంటి మంచివారు ఏదైనా మంచి కోసం చేస్తారు కదండి. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సమయం వచ్చినప్పుడు నేను ఆయనకి అన్ని విషయాలు చెప్తాను. అప్పటి వరకు మీరు ఏమీ తెలియనట్టు ఉంటాను, ప్రామిస్. మళ్ళీ థ్యాంక్స్ అండి. ఎందుకండి ఇన్ని థ్యాంక్స్లు? మీరు మంచివారు, మీకు మంచే జరుగుతుంది. జరగాల్సిన మంచి నాకెప్పుడో జరిగిపోయింది. జరగాల్సిన వాళ్ళకి జరగాలి. అంటే తనకేనా? అవునండి, తన జీవితం బాగుండాలి. మీరున్నారుగా, తప్పకుండా బాగుంటుంది. దేవుడు మీకు తోడుంటాడు.